హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది కార్తీక పౌర్ణమి వ్లాగ్. మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం. ఈరోజు మేము ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నాం. అందుకే ఈ ప్రిపరేషన్. ప్రసాదాలు చేసుకుంటున్నాం. మెయిన్ ప్రసాదాలు అంటూ 2 ఉంటాయి. ఇంకా ఏమైనా చేసుకోవాలంటే మన ఇష్టం. మెయిన్ ప్రసాదాలు ఆర్తి, నల్ల పెసల బూర్లు, ఇంకా 2 రకాల బూర్లు కూడా చేసుకున్నాం. మార్నింగ్ అంతా ఇలా వంటలతోనే డే గడిచిపోయింది. ఈవినింగ్ గడప దగ్గర దీపాలు పెట్టుకుంటున్నాం. కార్తీక మాసం స్టార్ట్ అయిన నుంచి 15 డేస్ వరకు ప్రతిరోజు ఈవినింగ్ ఇలానే దీపాలు పెట్టుకుంటున్నాం. గడప దగ్గర దీపాలు పెట్టాక ఇంకా ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటున్నాం. నేను ఎప్పుడు దీపం పెట్టినా మా పాప కూడా నాతో కలిసి దీపం పెడుతుంది. మెయిన్ ఆర్తి ఇవ్వడం అంటే తనకు చాలా ఇష్టం. కానీ బయట ఎవరో ఫ్రెండ్స్ వచ్చారని ఆర్తి ముట్టించి వెంటనే వెళ్ళిపోయింది. ఇంట్లో కూడా దీపం పెట్టేశాక టెర్రస్ పైకి వెళ్తున్నాం తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి. యాక్చువల్లీ ఈ తులసి కోట మా ఓనర్ ఆంటీ వాళ్ళది. ఎవ్రీ ఇయర్ చాలా బాగా పూజ చేస్తారు. తులసమ్మ చాలా నిండుగా కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆంటీ వాళ్ళు ఊరు వెళ్ళున్నారు. అందుకే ఆంటీ అంత బాగా చేయకపోయినా నార్మల్గా దీపం పెట్టుకున్నాం. ఇక్కడ కూడా పూజ చేసుకున్నాక ఇంట్లో కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నాం. వ్రతం చేసుకున్నప్పుడు నేను మా పాపకి కాలు మొక్కానని, ఇంకా ఎప్పుడు మా వారి కాలు మొక్కినా తనకు కూడా మొక్కమంటుంది. అందుకనే ఇలా. ఇంకా ఇంట్లో పూజలన్నీ కంప్లీట్ చేసుకున్నాక మా ఏరియాలో ఉన్న టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్లో అన్ని పూజలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. మేము వచ్చే టైంకి అందరూ జ్వాలా తోరణం వెలిగించడానికి రెడీగా ఉన్నారు.
ఒత్తులు ఉన్న దీపం వెలిగించడానికి రెడీ చేసుకుంటున్నాం. మేము దీపాలు వెలిగించట్లేదు, ఇంటి యజమాని వెలిగించాలంట కదా, అందుకే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాక మా మావయ్య ఇంకా మా వారితోనే వెలిగిస్తాం. యజమానులతో దీపాలు వెలిగించాక ఇక్కడే ఉన్న ఉసిరి చెట్టు, చింత చెట్టు, మర్రి చెట్టు, రాయి చెట్టు, పూజలు చేసుకునే ప్రతి చెట్లు ఇక్కడే ఉన్నాయి. అన్నింటి దగ్గర పూజలు చేసుకున్నాం, అన్నింటి దగ్గర దీపాలు పెట్టుకున్నాం. మా పాప నార్మల్గా ఇంట్లో అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది, కానీ బయటకు వస్తే మాత్రం అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళదు, సైలెంట్గా ఉంటుంది, ఎవరితో ఆడుకోదు కూడా. చాలా టైం తీసుకుంటుంది ఫ్రీ అవ్వడానికి. కానీ ఒక్కసారి ఫ్రీ అయితే మొట్టమొదటి చేసే పని మాత్రం డాన్సే. ఇంకా అది ఏ ప్లేస్ అయినా తనకి సంబంధం లేదు. పూజలన్నీ చేసుకున్నాక ఫొటోస్ దిగే గ్యాప్లో తను ఈ పనిలో ఉంది. ఇలా కార్తీక పౌర్ణమి కేదారేశ్వర వ్రతం చేసుకున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.